ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే దేవుడు మనకు తోడై ఉంటే మనకి ఈ లోకంలో ఏది తక్కువ కాదండి. మనుషులు కానీ మన తోడై ఉంటే ఈ లోకంలో ఎంతవరకు అంటే కొంతవరకు సహాయం చేయొచ్చేమో, కానీ దేవుడు కానీ మన పక్షాన ఉంటే మనము దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదండి. మనం దేవుని వాక్యానుసారంగా జీవించాలా. ఈ లోకంలో మనుషులైన మనము అంత పాపంలో తిరిగిన తర్వాత, మనం చేయాల్సిన తప్పులన్నీ చేసిన తర్వాత మనం ఏమైతే చేసామో దానికి అనుభవిస్తూ ఉంటాం. అయితే దేవుడు నాకెందుకు ఇలా చేశారు, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నానంటే చర్చికి వచ్చే వాళ్ళందరూ నీతిమంతులు కాదండి. అది మనము అక్కడికి తీర్పులోకి వెళ్ళినప్పుడు మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి వస్తూ ఉంటాయి. మనము ఏమైతే మనం ఈ లోకంలో తప్పు చేసినా మంచి చేసినా దేవుడి దగ్గర జీతం ఉందండి. మనము దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆది యందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడు అయ్యునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి ఈ లోకంలో తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. అయితే మనుషులైన మనం పాపాలు చేస్తుంటాం, కానీ ప్రతి ఒక్క రోజు యేసయ్య మేము తప్పు చేసాం క్షమించండి అని మనం ప్రతి ఒక్క రోజు మన మనసాక్షిని మనం శుద్ధి చేసుకుంటూ మనం పాపం చేసాం. కొన్ని సమయాల్లో అయితే మన పాపము మనకు కనబడుతుంటాయి, కొన్ని సమయంలో మనం మాట్లాడతాం, అది పాపం అని మనకు తెలియదు, కానీ అది పాపమై ఉంటుందండి. పెద్దవాళ్ళని మనం సన్మానించే బిడ్డలుగా ఉండాలా. ఈ లోకంలో తల్లి తండ్రిని మనం ఎప్పుడైతే సన్మానించకుండా ఉంటే దేవుడిని కూడా సన్మానించినట్టు అండి. మనకి దేవుడి లోకంలో ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన భౌతికంగా మనకు కనబడ్డండి. అయితే తల్లిదండ్రులు మనల్ని కన్నారు కాబట్టి దేవుడి తర్వాత తల్లిదండ్రులను మనం ప్రేమించే బిడ్డలుగా ఉండాలా. ఎప్పుడైతే మనము తల్లిదండ్రులను ప్రేమిస్తుంటామో మనం దేవుడిని ప్రేమించినట్టు కాబట్టి దేవుడు మనకి ఏదైతే బాధ్యతనిచ్చాడో ఆ బాధ్యత సక్రమంగా చేసి దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు తోడై ఉన్నారయ్యా, మాకేది తక్కువ కాదయ్యా. యేసు ఈ లోకంలో తల్లిదండ్రుల బిడ్డలకి తక్కువ కాకుండా చూసుకుంటున్నారయ్యా. యేసు మీరైతే ఇంకా ఏమి తక్కువ కాకుండా మమ్మల్ని చూసుకుంటారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా మీ ప్రణాళిక చొప్పున బ్రతుకున్నట్లుగా ప్రాధాయపడుతున్నామయ్యా. భూమి ఆకాశం గతించిన మీ మాటలు గతించవయ్యా. అబద్ధమాడ జాలని దేవా మీకు స్తుతులయ్యా. యేసు మేము పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో యేసు మిమ్మల్ని సేవిస్తే మా జీవితానికి ఏ బాధ ఏ నొప్పి కలగకుండా యేసు మీరు మా పాదములు తొట్టిల్లకుండా యేసు అదేవిధంగా కాపాడి దోతలు పంపించేసి మీరు కాపాడుతున్నారు. మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. యేసు మాకు తెలిసి తెలియక మా జీవితాల్లో అనేక అపాయాలు కలుగుతున్నా కూడా యేసు మీ కాపాడే దోతలు ఒక సహాయం వచ్చి మమ్మల్ని కాపాడుతున్నాయి. యేసు మీ కంటి చూపు అటు ఇటు వెళ్లకుండా మమ్మల్ని గమనిస్తున్నాయి. కాబట్టి మేము ఇంకా సజీవ లెక్కలో ఉన్నాను జ్ఞాపకం చేసుకొని మేము చేసే ప్రతి ఒక్క పాపలు క్షమించమని ప్రాధాయపడుతున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వర్షని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.